ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ మంగతాయారు గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ మరి ఆవిడ తండ్రి గారు, తల్లి గారు అందరూ ఎంతో నిష్టగా కార్తీక మాసంలో ఉపవాసం కట్టిక ఉపవాసం ఉండి మరి పూజలు చేస్తూ, అలాగే అట్ల తద్ది సమయంలో కూడా ఉపవాసం ఉంటూ పూజలు చేస్తూ, అలాగే వరలక్ష్మి వ్రతంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే వారి తండ్రి గారు వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ తిరుపతి వెళ్ళి ప్రతి సంవత్సరము మరి వారి కుటుంబీకుల్లో మరి వారి పిల్లలకి తలనీలాలు సమర్పిస్తూ, అలాగే సిస్టర్ కూడా ఆంజనేయుడి భక్తురాలుగా ఉండి ఆంజనేయ స్వామికి పూజలు పునస్కారాలు చేస్తూ, మరి వారి ఇంట్లో కూడా విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా పూజలు పునస్కారాలు చేస్తున్న సిస్టర్ మంగతాయారు గారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా వారు ఈ విగ్రహారం అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నారు, ఎలా యేసుక్రీస్తు ప్రభు ఏమేమి మేలులు మహోపకార్యాలు వారి కుటుంబాల్లో చేశారో ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని నామానికి స్తోత్రములు. నా పేరు మంగతాయారు. నేను హిందూ కుటుంబంలోంచి వచ్చాను. నా తండ్రి గారికి 9 సంతానం. నేను 4వ కుమార్తెను. మరి ఎక్కువగా నా తండ్రి గారు ఇంటి దగ్గర నా తండ్రి గారి ఇంట్లో నేను ఎక్కువగా పూజలు చేసేదాన్ని. మాకు అట్ల తద్దులు, కార్తీక నోములు, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉండి మరి మా తండ్రి గారితో పాటు నేను కూడా వాళ్ళతో భక్తి చేస్తూనే ఉండేదాన్ని. మరి అలా చేస్తూ ఉంటుండగా మా తండ్రి గారు మా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి తల ఇచ్చినా తిరుపతి కొండ మీదే ఇచ్చేవారు. మామూలుగా ఎక్కడే ఇచ్చేవారు కాదు. మాకు పుట్టిన పిల్లలకైనా సరే తిరుపతి కొండ మీదే మరి తలలు ఇవ్వడం జరిగింది. అలాగ నాకు ఒక 14వ సంవత్సరం వచ్చింది. వచ్చిన తర్వాత నేను మిక్స్డ్ అయిన తర్వాత నాకు 15వ సంవత్సరంలోనే పెళ్లి జరిగింది. మరి పెళ్లి జరిగిన సంవత్సరం 16 దాటిన తర్వాత 17ని నాకు ఒక పాప పుట్టింది. మా అత్త వాళ్ళది విశాఖపట్నం. మరి నేను జన్మం కూడా మా పాపకు కూడా అక్కడే నేను డెలివరీ పోసుకున్నాను, అమ్మగారి ఇంటికాడ కాదు. మరి అక్కడ అలా ఉంటుండగా మరి ఒక దినాన్ని మరి నా పాపకి పుట్టిన ఒక 6 నెలల్లోనే నా పాప చాలా బాగా ఉన్నది. 6 నెలలు పోయాక మరి నా పాపకి ఏమైందో తెలియదు. మరి ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్లేదాన్ని. మాత్రం ఈ గుండె లబడబా 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 అని పక్క గదిలోకి వచ్చినంత శబ్దం వచ్చేసింది. ఇంకా అలా ఉంటుండగా నేను ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ కాకినాడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది పిల్లల డాక్టర్ దగ్గర చూపించాము. అయినా సరే ఏమీ ఆ బిడ్డ విషయంలో నాకేమీ రిలీఫ్ కనబడట్లేదు. ఆ బిడ్డకి అలాగా తిరుగుతూ అటు ఇటు నేను కాకినాడకి వైజాగ్కి నేను అలా తిరుగుతూ ఉన్నప్పుడే ఆ అమ్మాయికి 1 సంవత్సరం దాటిపోయింది. మనిషి అయితే సన్నగా అయిపోయి